వాటన్నిటినీ కూడా ధ్వంసం అయిపోయే అవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇటు ప్రెషర్ బిల్డ్ అవుతుంది గల్ఫ్ దేశాలకి. ఆ గల్ఫ్ దేశాలే ఇటు అమెరికా, ఇజ్రాయెల్ని ఒక ప్రెషర్ బిల్డ్ చేసి యుద్ధాన్ని ఆపే పరిస్థితులు తీసుకొస్తారు అంటూ ఇటు ఇరానియన్ అఫీషియల్స్ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇటు ట్రంప్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో డిస్కస్ చేశాడు వార్ గురించి, అలాగే మిగతా ఇష్యూస్ గురించి. పుతిన్కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఇటు పుతిన్ ఫారెన్ అఫైర్స్ అడ్వైజర్ యూరీ యుషకోవ్ ఆయన ఇటు పుతిన్ కొన్ని ఆప్షన్స్ని ఇచ్చాడు, ట్రంప్కి కొన్ని ఆప్షన్స్ని ఇచ్చాడు. ఏమని? యుద్ధాన్ని ఆపడానికి ఒక పొలిటికల్ డిప్లొమాటిక్ సెటిల్మెంట్స్ కోసం మనం వెళ్ళొచ్చు, యుద్ధాన్ని ఇమీడియట్గా ఆపొచ్చు అంటూ పుతిన్ కొన్ని ఆప్షన్స్ అయితే ట్రంప్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు గల్ఫ్ లీడర్స్ అలాగే ఇరానియన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజాష్కియన్ వీళ్ళతో కూడా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఇటు పుతిన్ చెప్పుకొచ్చాడు. పుతిన్ ఒక మీడియేటర్గా ఇటు యుద్ధాన్ని ఆపాలన్న ప్రయత్నం చేయడానికి కొన్ని ఆప్షన్స్ని అయితే ట్రంప్కి ఇచ్చాడు. ఒక పక్కన ఇటు ముస్తఫా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్ గురించి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కొత్త సుప్రీం లీడర్ అతని వయసు 56 సంవత్సరాలు. ఈయన ఇరాన్కి 3వ ఇస్లామిక్ సుప్రీం లీడర్ అని చెప్పొచ్చు, 3rd పర్సన్. వీళ్ళ తండ్రి అయతుల్లా ఖమేనీ 2nd పర్సన్. దానికి ముందు ఖొమేనీ అనే ఇంకొక వ్యక్తి ఉండే సుప్రీం లీడర్గా. ఖొమేనీ తర్వాత అయతుల్లా ఖమేనీ, దాని తర్వాత ఇప్పుడు ముస్తఫా ఖమేనీ. మొత్తానికైతే ఇతనికి ఇటు రెవల్యూషనరీ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ వీళ్ళతోని చాలా క్లోజ్ టైస్, అంటే చాలా క్లోజ్గా అనుబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు మిసైల్స్ని ఎప్పుడు స్ట్రైక్ చేయాలి, డ్రోన్స్ని ఎలా స్ట్రైక్ చేయాలి, ఎవరి మీద స్ట్రైక్ చేయాలి, ఏ లొకేషన్స్లో స్ట్రైక్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి కాల్స్ అన్నీ, ఇలాంటి ఆదేశాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ముస్తఫా ఖమేనీయే ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయతుల్లా ఖమేనీ 1989 నుంచి తను చనిపోయే వరకు ఇటు ముస్తఫా ఖమేనీ కూడా ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్తో కలిసి చాలా క్లోజ్గా వర్క్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు ఒక్కసారిగా ముస్తఫా ఖమేనీ పవర్లోకి వచ్చిన వెంటనే ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మీద భీకర దాడులు చేసింది. తెహరాన్లో మనం చూస్తే కనుక హెవీయెస్ట్ ఎయిర్ రేడ్, అంటే ఇప్పటిదాకా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా కొనసాగిన యుద్ధంలో అత్యధికమైన ఎయిర్ స్ట్రైక్స్ని ఇటు ఖమేనీ ప్రభుత్వం, ఇటు ముస్తఫా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైన రోజే, అదే రోజు హెవీయెస్ట్ ఎయిర్ రేడ్ని ప్రస్తుతానికైతే ఇటు ఇజ్రాయెల్, అమెరికా, తెహరాన్ మీద, అలాగే ఇస్ఫహాన్, అలాగే మిగతా కొన్ని ప్రాంతాల మీద మల్టిపుల్ ఎయిర్ స్ట్రైక్స్ని చేసినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ మండే రోజు చాలా క్లియర్గా వైడ్ స్కేల్ వేవ్ ఆఫ్ స్ట్రైక్స్ ఓన్ ఇరానియన్ సిటీ ఆఫ్ ఇస్ఫహాన్. సో ఇస్ఫహాన్ సిటీని టార్గెట్ చేశాము, తెహరాన్ అలాగే సదర్న్ ఇరాన్ ఈ ప్లేసెస్ని టార్గెట్ చేశామంటూ ఇటు ఇజ్రాయలీ మిలిటరీ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైట్స్ అలాగే ఇటు డ్రోన్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఇరాన్లో ఉన్నాయో ఆ హెడ్ క్వార్టర్స్ని కూడా టార్గెట్ చేశామంటూ ఇజ్రాయలీ మిలిటరీ చెప్పుకొచ్చింది. మరో పక్కన ఇటు ట్రంప్ ఏం చెప్తున్నాడు? ట్రంప్ ఇరాన్ దగ్గర బాలిస్టిక్ మిసైల్స్ అయిపోయాయి, అలాగే వాటిని ప్రొడ్యూస్ చేసి లాంచ్ చేసే ఫెసిలిటీస్, వాటిని తయారు చేసి లాంచ్ చేసే ఫెసిలిటీస్ని కూడా కూల్చేశాము. అడ్మినిస్ట్రేషన్ కూడా కుప్ప కూలిపోయింది. అలాగే రానున్న కొన్ని రోజుల్లోనే ఒక కొత్త దేశాన్ని, ఇరాన్ని ఒక కొత్త దేశంగా మార్చబోతున్నాము అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ట్రంప్ ఇటు ఇరాన్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ లేకుండా చేసేసాము, అక్కడున్న నేవీని కూల్చేసాము, అక్కడున్న టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేసేసాం. సో మ్యాక్సిమం వార్ అంతా అయిపోయింది, ఇంకా కొంత మాత్రమే మిగిలింది. కొన్ని ఈజీ టార్గెట్స్ ఉన్నాయి, అటు ఈజీ టార్గెట్స్ని ప్రస్తుతానికి వదిలేసాము, కానీ తర్వాత వాటిని కూడా స్ట్రైక్ చేస్తామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఇటు ముస్తఫా ఖమేనీని ఎన్నుకున్న తర్వాత ఇటు ఇరాన్లో కొన్ని చోట్ల చాలామంది ప్రజలు ఇటు సెంట్రల్ స్క్వేర్, క్యాపిటల్లో ఉన్న సెంట్రల్ స్క్వేర్, అలాగే మిగతా లొకేషన్స్లో కూడా డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు ట్రంప్ అంటూ మొత్తానికి నినాదాలు ఇస్తూ, అలాగే కొత్తగా ఎలక్ట్ అయిన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీని పొగుడుతూ మొత్తానికైతే వీధుల్లోకి వచ్చి కొంత సెలబ్రేషన్స్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ట్రంప్ చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను ముస్తఫా ఖమేనీని ఒక లీడర్గా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నందుకు.
వెనిజువెలాలో ఇలానే వాళ్ళ గ్రూప్లోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. వెనిజువెలాలో వర్కౌట్ అయింది, కానీ ఇరాన్లో వర్కౌట్ అవ్వదు. ఇరాన్లో ఎవరు లీడర్గా ఉండాలో నేను డిసైడ్ చేస్తాను, నా మైండ్లో ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నాడు, అని ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ట్రంప్ ఇప్పుడు ప్రస్తుతానికి సెలెక్ట్ అయిన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ, ఆయన మీకు టార్గెటా అంటూ ఇటు అమెరికాకు సంబంధించిన మీడియా క్వశ్చన్ చేసింది. ఆయనని మీరు టార్గెట్ చేయబోతున్నారా? రానున్న రోజుల్లో ఆయనను కూడా చంపే అవకాశం ఉందా? ఒకసారి దీనికి సంబంధించి ఇజ్రాయెల్లో ఎలాంటి పరిస్థితి, ఇటు ఇరాన్లో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒకసారి వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. దస్ట్ ఖుదా అయాన్ షుద్, ఖామెనెయి జవాన్ షుద్. عکسای بیاریم بالا. دست خدا عیان شد، خامنه ای جوان شد. الله اکبر، الله اکبر. خامنه ای رهبر، خامنه ای رهبر. دست خدا عیان شد، خامنه ای جوان شد. عکسای بیاریم بالا. دست خدا అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.